ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం మందు మీ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. దేవుని స్తోత్రం. అందు నిమిత్తం వాక్యం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. చూడండి, తండ్రి గద్దిస్తాడు. ఎలా గద్దిస్తాడు? ఆత్మీయ తండ్రి అయితే వాక్యంతో గద్దిస్తాడు. ఈ లోక తండ్రి అయితే, దేవుని స్తోత్రం, నేను పడ్డ బాధ ఆ త్రోవలో నువ్వు వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం. మంచి ఉపదేశం తండ్రి చెప్తాడు. తండ్రి ఎందుకు చెప్తాడంటే, తన కుమారుడు మంచి మార్గంలో ఉండాలని. దేవుని స్తోత్రం. మంచి త్రోవలో నా కుమారుడు నడవాలని ప్రతి తండ్రి కూడా గద్దిస్తాడు. దేవుని స్తోత్రం. కానీ ప్రతి తండ్రి మాత్రమే తన కుమారుణ్ణి ప్రేమించగలడు. ఈ లోకంలో ఎవ్వరు కుమారుణ్ణి తండ్రి ప్రేమించినట్టు ఇంకొకళ్ళు ప్రేమించరండి. దేవుని స్తోత్రం. తండ్రి మాత్రమే కుమారుణ్ణి ప్రేమిస్తాడు. కాబట్టి అప్పుడు మంచి శిక్షణ ఇవ్వాలని, మంచి త్రోవలో నా కుమారుడు నడవాలని తండ్రి ఏం చేస్తారంటే శిక్షిస్తాడంట, తర్వాత గద్దిస్తాడంట, తర్వాత ప్రేమిస్తాడంట. ఆమేన్. అటువంటి ఆ ప్రేమామయుడు మనకి ఏం చేస్తాడు? తను గద్దిస్తూ, దేవుని స్తోత్రం, శిక్షిస్తూ, గద్దిస్తూ, దేవుని స్తోత్రం, మనల్ని ప్రేమించే దేవుడు మన యేసయ్య, మన పరలోకపు తండ్రి. ఆయన మాటకి, ఆయన గద్దింపుకు మనం లోబడదాం, దీవెనలు పొందుదాం. దేవుడి మాటలు దీవించను.